అరే గిరి, ఈరోజు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి కదరా, చూసుకున్నావా? లేదురా, ఇంకా చూసుకోలేదు. నీదొక సబ్జెక్ట్ పోయిందిరా. ఏమంటున్నావురా? నువ్వు సరిగ్గా చూసావా? అరే సరిగ్గానే చూసారా, నువ్వు ఫెయిల్ అయ్యావు. నేనేం చదువుకోలేదు, నా తెలివితో నేను బతుకుతున్నా. డబ్బు సంపాదించా, అన్నీ చేశా. అందుకే వాడి తెలివితో వాడు బతుకుతాడేమో, వానికి ధైర్యం చెప్తా. నేనేంటి మౌనం పాటిస్తున్నాడు? అరే ఇంకో ఛాయిస్ ఉంది కదా, సప్లీలో రాసుకోవచ్చు కదా. అంతే కదా. ఏరా, అదేంటి అంకుల్, అర్చి గోల చేస్తారేమో అనుకున్నా. ఇంత సింపుల్గా ఉంటారు అనుకోలేదు. అరే నాకేం అర్థం కావటం లేదే. సరేరా గిరి, నేను వెళ్ళొస్తా. రేపు నేను డిగ్రీ జాయిన్ అవుతున్నా. బాయ్ అంకుల్. అరే నవీన్, కొద్దిగా ఆగు. మీ అన్న డిగ్రీ అయిపోయి ఎన్ని రోజులైందిరా? 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడేం చేస్తున్నారా? ఖాళీ. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతే, ఏమీ చదువులేని వాళ్ళు కూడా చాలామంది గొప్ప వాళ్ళు అయిపోయారు. అందుకే వీడికి టాలెంట్ ఉంది, వీడు నా దగ్గర ఉండిపోతాడు. నువ్వు నీ డిగ్రీ చేసుకో. ప్రతి స్టూడెంట్ వెనుకాల ఇలాంటి నాళాలు వాళ్ళకి ధైర్యం చెప్తే చాలు, ఎవరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.